హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. ఇక మా అమ్మగారు అయితే ఆల్రెడీ మేము ఊరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక ఏది మనం వీడియో చేసే అంత జర కొంచెం లేకుండే మేము సిటీలో నుంచి వెళ్ళేసరికి లేట్ అయింది. ఇక్కడ 1 గంట వరకు ఎలక్షన్లు కంప్లీట్ అని అంటే సరే అని చెప్పి మేము తొందర వచ్చిన వీడియోని అయితే ఎక్కడనే చేయలేదు. ఆల్రెడీ వచ్చేసినాం. మా దండసరపల్లికి పోయి మా అమ్మను తాతను చూసి అక్కడ కొంచెం అంత తినేసి మళ్ళీ రిటర్న్ తిరుగు ప్రయాణం అయినాం. మెయిన్ రోడ్కు దగ్గర అని చెప్పున్నాం. శనిగరం ఊరు ఇది. మెయిన్ రోడ్కు దగ్గర అని చెప్పున్నాం. ఇక్కడ వెళ్తున్నాం. పోయేటప్పుడు అక్కడ దాకా పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చింది. పరికి పనులాట చిన్నప్పుడు తిన్నా, ఒకసారి తెంపుకుంటా అని చెప్పి అయితే వచ్చింది. చూద్దాం రామ్మా. రేనా చెట్టు లెక్కనే ఉంది అది. నాకు తెలియదు. ఎన్ని తెంపినావు? గన్ని తెంపినా అంటావా? మంచుకుంటాయమ్మా, ఒకసారి తిని చూడు. పుల్ల మంచిగా ఉండే. మనకు అవి నడవ చాలా సంవత్సరాలు తినక. సరే మరి ఉంటా. ఇక మళ్ళీ వస్తా. ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. టోల్గేట్ దగ్గరికి వచ్చినాం. టోల్గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ నెత్తులకు నూనె కోసం అని చెప్పి చాలా ప్రాధాయపడుతుంది. ఊళ్ళే ఒక్కల చెట్టుకు ఒక పువ్వు ఉంచలేదు. ఈ ఆకులు పూలే తెంపురా అమ్మా, బాగానే ఉన్నాయి ఆకు. అక్కడ వస్తున్నాయి పూలు. తెంపుతా, నేను తెంపుతా కానీ ఒక్క పువ్వు వస్తలేదు చెట్టుకు. ఇగో ఇది మన సొంత చెట్టుకు తెంపుకున్నాడు తెంపుతున్నారు ఫ్రెండ్స్. ఒక్కసారి తెంపుకోమన్నారు అంతే. ఎప్పటి నుంచి ఏ కాదు, దానిమ్మ చెట్టు. కింద లేవా ఇంకేమన్నా? దీనికైతే ఇంక ఉన్నాయి బాగా పైన. నేను తెంపుతావు. ఇంకొనే పైన తెంపానా? తెంపుతా. బాయ్ ఫ్రెండ్స్. తెంపని కత్తలేదు పువ్వులా. చీమెలుస్తున్నాయి. పేను లెక్క ఉంది. అప్పుడు మనం దసరాకి వచ్చినప్పుడు తెంపుకున్నంత మంచిగా లేవు పువ్వులు. అప్పుడు పెద్ద పెద్దగా మంచిగా ఉండే చెట్లు కూడా గుబ్బురుగా. అప్పుడు వర్షాలు కదా బాగా. కానీ చాలా మంచిది తెలుసా. అవునవునవును. ఒక్క చెట్టు పోయినందుకే ఇక నువ్వు తెంపక. ఇక నువ్వు పట్టుకో. అంత పేరు వైట్ షర్ట్ అది అసలే.